చూడండి చూడండి బాగా చూడండి. ఏంటి బాబు గారు ఈ గ్రాఫ్? పడిపోయిన షేర్ మార్కెట్ కొంపదీసి మీరు కొన్న షేర్లు ఇందులో లేవు కదా? వైషు, రంపం గారి కోపం దేనికో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇది పడిపోయిన షేర్ మార్కెట్ గ్రాఫ్ కాదు కదండి రంపం గారు? థాంక్స్. కనీసం నీకైనా అర్థమైంది. ఇది వాళ్ళ అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్టు. ఈ గీత చూస్తే తెలియట్లేదు? అవుననుకుంటా. ఇలా కిందకి దిగిపోతూ ఉంది. మార్కుల రేఖ అన్నమాట. జస్ట్ షటప్. అది షేర్ మార్కెట్ గ్రాఫో మా బొడ్డోడి మార్కుల లిస్టో కాదు. పడిపోతున్న మన ఛానల్ రేటింగ్స్. రంపం గారు, ప్రతి దానిలోనూ ఒక పాజిటివ్ ఉంటుంది. మీరలా దిగులు పడకండి. పడిపోయాము అయిపోయాము అని అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేము. ఏడిచినట్టుంది. రేటింగ్ పెరగకపోతే నాలో రెండో కోణం చూస్తారు. ఓకే, హలో హలో హలో, పేపర్ త్రీ. అవును, వెళ్ళేటప్పుడు పౌడర్ డబ్బా పట్టుపోతే మళ్ళీ పౌడర్ ఎక్కడి నుంచి వచ్చింది? మిమ్మల్ని అడిగేది చెప్పండి. అది పౌడర్ కాదు రంపం గారు, సాయిబాబా విభూది. రెసిషన్ లో ఉన్నాం కదా, అందుకే విభూతితో మేనేజ్ చేస్తున్నాను రంపం గారు. అవునండి, అదే. చూడండి, మీకు డెడ్ లైన్ ఫిక్స్ అయింది. రేపో మాపో రేటింగ్స్ పెరగకపోతే మీ ఇద్దరిని తీసేసి ఇంకో కొత్త యాంకర్ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ యాంకర్ కోసం యాడ్ కూడా ఇచ్చాను. అది మాకు తెలియకుండా, అది కూడా మన ఛానల్. హలో, మన ఛానల్లో ఇస్తే ఎవరు రారని తెలిసి పక్క ఛానల్లో యాడ్ ఇచ్చా. ఏంటి, అర్థమైంది కదా? టేక్ కేర్. వైషు, ఆడెవడో బిడ్డింగ్ కొంచెం పెంచేశాడే. నువ్వు ఆ కమ్లీ, ముందు యాడ్ చూద్దాం. నమస్తే డబ్బా టీవీ, మీరు యాంకర్ అవదలుచుకున్నారా? అయితే మా డబ్బా టీవీ ఓ సదవకాశం కల్పిస్తోంది. మీలో యాంకర్ గా సెలెక్ట్ అయిన వారికి ఒక ప్రత్యేక బహుమతి అడ్వాన్స్ గా కూడా ఇవ్వబడుతోంది. రండి, త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం. నేడే యాంకర్ల కండి. అంతా బాగానే ఉంది, కానీ ఆ యాడ్ లో రంపం గాని చూడలేకపోయాం కదూ. వైషు, వాడి సంగతి పక్కన పెట్టు, నా బిడ్డింగ్ సంగతి చూడు. ఆడెవడో బిడ్డింగ్ ఇంకా పెంచేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ శాలరీ నా శాలరీ కలిపినా బిడ్లో గెలవలేము. అయితే ఓ పని చేద్దాం. ఎలాగో వాడు ఇంకో యాంకర్ కావాలంటున్నాడు కదా. అవును, ఆ యాంకర్ ప్లేస్ లో మన రాములక్కని సెలెక్ట్ చేసి కూర్చోబెడదాం. సెలెక్ట్ అయిన వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తానన్నాడు కదా, దాంతో బిడ్డు గెలుస్తాం. ఆ డ్రెస్ తో యాంకరింగ్ చేసి పడిపోయిన రేటింగ్స్ ని పెంచేసి మన శాలరీని కూడా పెంచేసుకుందాం. కమాష్, ఆఫ్టర్ ఆల్ 4 గుడ్డ పీలకలేసి పేనిన డ్రెస్ కోసం నన్ను ఆడెవడో డబ్బా ఛానల్ గారి దగ్గర కొలువుకి పొమ్మంటున్నారా? గెట్లుందే, బలిసిందా? ఆడ సాయి కుమార్లా అలా అరవకపోతే మెల్లిగా చెప్పొచ్చు కదా. సాయి కుమార్ పేరెత్తకే మా అక్కకి ఎక్కడలేని ఆవేశం తన్నుకొస్తుంది. ఎందుకని? సాయి కుమార్ అంటే క్రష్లే. ఆ మ్యాటర్ ఇప్పుడెందుకు, ముందు మా అక్కని ఎలాగోలో ఒప్పించాలి. అక్క, నీ దృష్టిలో అది 4 గుడ్డ పిలుకలు అయి ఉండొచ్చు, కానీ అది ఆషామాషి డ్రెస్ కాదు. ఏముంది అందులో? మ్యాజిక్. ఏంది? ఆ మ్యాజిక్ చేసేటప్పుడు వేసుకుంటారు ఆ నల్ల డ్రెస్సా? కాదక్క, ఆ డ్రెస్ వేసుకుంటే కొన్నేళ్ల వయసు వెనకెళ్ళినట్టు కనిపిస్తుంది. అదే ఆ డ్రెస్ లో ఉన్న మ్యాజిక్. ఏంది అంతెర్రి బాగులు దండ కనపడుతున్నానా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటక్క? హిందీ యాక్టర్ రేఖ, హేమమాలిని, శ్రీదేవి వీళ్ళంతా నీకన్నా పెద్దోళ్లే కదా. అవును, మరెందుకు వాళ్ళు నీకంటే చిన్నగా కనిపిస్తున్నారు? ఎందుకంటే ఇలాంటి మ్యాజిక్ డ్రెస్ల వల్లే. మీ వాలకం చూస్తుంటే నమ్మబుద్ధి కావడం లేదు, గాని మీరు చెప్పిన మాటలు మాత్రం నమ్మేటట్టుగానే ఉన్నాయి. కానీ ఆ గలీజ్ బట్టల కోసం నేను ఉద్యోగం చేయడంతో నాకు సమజైతలే. అక్క, గుడ్డలని అంత తేలిగ్గా తీసిపారేకు. శ్రీకృష్ణుడు
తన చెల్లి ద్రౌపదికి ఏమిచ్చి పరువు కాపాడాడు? బట్టలిచ్చి. శ్రీకృష్ణుడు వాళ్ళ చెల్లికి ఇచ్చినట్టే నువ్వు నాకు ఇవ్వలేవా? నడుమిట్ల దేవుణ్ణి సిస్టర్ సెంటిమెంట్ ని తెచ్చి నన్ను టచ్ చేసినావుగా. సెల్లికి సీర పెట్టి నేను కూడా ఆ కృష్ణుళ్ళ చరిత్రకెక్కుతా. ముందే చెప్తుండా, నాకు ఆ టీవీ యాంకరల్లా చేసే మాదిరి ఆ డైలాగులు చెప్పమంటే కష్టం. ఆహా నువ్వేం మాట్లాడకక్క, మొత్తం మేము మేనేజ్ చేస్తాం కదా. అట్లయితే సరే. ఏంటి లేటు? రంపంకి తెలియకుండా చూడాలంటే ఆ మాత్రం టైం పట్టదా? పోన్లే, మొత్తానికి రంపం దాచింది చూసా. ఏంటది? ఆగక్క, మొత్తం చూసావా కొంచెమే చూసావా? నేను చుట్టూ రంపం చూస్తాడేమోనని భయపడ్డాను, చివరికి చూసేశాను. ఏందే ఈడికొచ్చి చేసే గలీజ్ పని ఇదన్నమాట. అన్ని ఇన్ని చూసుడేంది? అయ్యో అక్క, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. మా బాసు రంపం ఇంటర్వ్యూకి కొన్ని ప్రశ్నలు రెడీ చేశాడు. ఆ పేపర్ చూసి రమ్మని కమ్లీని పంపించాను. మేం మాట్లాడుతుంది వాటి గురించక్క. గట్లనా? దేశానికి స్వాతంత్రం ఎప్పుడొచ్చింది అని అడుగుతాడు. అప్పుడు నువ్వు 1947 అనాలి. రెండో ప్రశ్న, నీకు ఈ జాబ్ చేయడం ఇష్టమేనా అని అడుగుతాడు. నువ్వు అవును అని అనాలి. మూడోది, నేనిక్కడ బాస్ అని నీకు తెలుసా అని అంటాడు. దానికి కూడా నువ్వు అవును అని అనాలి. అవును. కమలి నెక్స్ట్ ఎవరో పంపు. ఓకే సార్. అక్క వెళ్ళక్క. అన్ని ఒకేసారి చెప్పినావు, కన్ఫ్యూజన్ గా ఉంది. ఓన్లీ ఆన్సర్లే చెప్పు. ఫస్ట్ ది 1947. 1947. రెండు మూడు ప్రశ్నలకి అవును. ఆడింకా అడిగితే ఏం చెప్పాలి? వాడు అడిగే వాటిలో ఏవో ఒక మూడు కరెక్ట్ గా చెప్తే చాలు. తర్వాత మేము మేనేజ్ చేస్తాం. అక్క వెళ్ళక్క. ఆల్ ది బెస్ట్. ఇక ఇంటర్వ్యూ మొదలు పెడదామా? నీ ఇయర్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? అది 1947. దట్ మీన్స్ నీకు 69 ఏళ్ళ. రెండో దానికి అవును అని చెప్పమందిగా. ఎస్. హలో, నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనపడుతున్నానా? ఎస్. యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నేనెందుకు గెట్ అవుట్? నువ్వే గెట్ అవుట్. నువ్వు అడిగిన అన్నిటికీ కమ్లీ చెప్పమన్నవే చెప్పాను కదా. కమిలి, ఏమిటి ఏమిటిది? చెప్పండి, ఏమిటిది? మీరు ఇలా క్వశ్చన్ ఆర్డర్స్ మార్చేసి అడిగితే ఆన్సర్స్ మాత్రమే గుర్తు పెట్టుకున్న తను కన్ఫ్యూజ్ అయింది సార్. ఆర్డర్ మార్చినందుకు మీదే తప్పు. కావాలంటే జనరల్ గా ఇప్పుడు అడగండి. సరే, ఫస్ట్ క్వశ్చన్, పంచ పాండవులు అంటే ఎంతమంది? అటు కాదు, ఇటు, ఇక్కడ చూసి చెప్పు. కమాన్ రాములమ్మ, కమాన్. పంచ పాండవులంటే 5గురని నువ్వు ఇందాకే చెప్పావు కదా. ఇప్పుడు దిక్కులు చూస్తున్నావేంటి? చెప్పు. 5. కమిలి, కాస్త కాముగా ఉంటావా? ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. రాహుల్ గాంధీ తల్లిదండ్రులు ఎవరు? అటు కాదు, ఇక్కడ ఇక్కడ చూసి చెప్పు, అటు చూడకో. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి తల్లిదండ్రులు అంటే నువ్వు ప్రియాంక గాంధీ తమ్ముడు రాహుల్ గాంధీ అన్నావు కదా. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ. వయసు ఇలా హింట్స్ ఇస్తే చిన్న పిల్లలు కూడా చెప్పేస్తారు ఆన్సర్. తను ఆ మాత్రం చెప్పలేదా? చాలా తెలివైంది.
అందుకే తనకి జాబ్ ఇచ్చేయచ్చు కదా. చూడైసు తన టాలెంట్ ఏమిటో తెలియకుండా ఎలా జాబ్ ఇచ్చేస్తాను? నీకున్న టాలెంట్ ఏంది? చాప్ ఏం చేస్తది? మరి బొత్తిగా సిల్లీ క్వశ్చన్. నీటిలో ఈత్తుంది, మరి కోతి చెట్ల మీద గెంతుతుంది. ఇప్పుడు చాపని తెచ్చి చెట్టు మీద గెంతమంటే గెంతలేదు కదా. కదా కోతిని తెచ్చి నీటిలో ఈదమంటే ఈదలేదు కదా. చెట్టు ఎక్కలేదని చాప ఎందుకు పనికిరాదు అంటే ఎలా? నాకు తెలియని 4 ప్రశ్నలు అడిగి అవి చెప్పకపోతే గెట్ అవుట్ అంటావా? నాకు తెలిసినవి నీకు తెలుసా? Purcell is a loser. అర్థమైంది, He's lucky he's a loser. అర్థమైంది. Nowhere to go. వైశో నువ్వు చెప్పిందే కరెక్ట్. తను మీకన్నా తెలివైంది. సో యు ఆర్ సెలెక్టెడ్. హలో హలో హలో, Thanks. ప్రస్తుతానికి న్యూస్ రీడర్ గా అపాయింట్మెంట్ ఇస్తున్నా. సెలెక్ట్ అయిన వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తానని చెప్పారుగా. హలో, నేను చెప్పింది సెలెక్ట్ అయిన వాళ్ళకి అడ్వాన్స్ గిఫ్ట్, అడ్వాన్స్ కాదు. అందుకే నేను రాబోయే మన కొత్త యాంకర్ కోసం వేలంలో ఈ కొత్త డ్రెస్ కొన్నాను. 1 సెకండ్. ఇది నేను కొందాం అనుకున్న డ్రెస్ కదా. ఓకే. చూడండి, బాగా చూడండి. హలో, చూసింది చాలు. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. నేను ఇప్పుడే వస్తాను. ఆల్ ద బెస్ట్. ఇది నా సైజ్ కాదు. సైజే కాదు, ఈ డ్రెస్ కూడా నీకు కాదు. కొత్త యాంకర్ అయినాను కదా, ఇది నాకు. ఈ డ్రెస్ లోనే కదా మ్యాజిక్ ఉంటుందని చెప్పిండ్రు. ఇది వేసుకుంటే కొన్నేళ్ల వయసు వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఇదిగో కమ్లీ, దీని మ్యాచింగ్ గాజులు, ఇయర్ రింగ్స్ నీకెలాగో సెట్ అవ్వవు గాని నాకు ఇచ్చేయి, నేను వేసుకుంటాను. ఏంది ఈ అక్క కోసం ఆ మాత్రం చేయలేవా ఏంటి?